నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కొన్ని ఎస్సీ, కొన్ని ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 6 స్థానాల్లో కేవలం 2 మాత్రమే బీసీలకు కేటాయించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్లకు అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఇంకా 8 స్థానాలు పెండింగ్ లో ఉండటంతో వీటిలో కనీసం 4 స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అలాగే బీసీలకు మరో 3 చోట్ల అవకాశం కల్పించాలని నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం టికెట్ కోసం సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే భువనగిరి నుంచి ఉన్న కైలాష్ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీలకు టికెట్ ఇస్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో కైలాష్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కైలాష్ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వాటిని విజయవంతం చేస్తున్నారు. ప్రజల్లో మమేకమవుతున్న కైలాష్ తమకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ కూడా ఉండడంతో కైలాష్ నేతకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.